Thank you very much. All right. Now some of you have already guessed it and seen it. We have somebody very special with us, but before we call him on stage, I'm going to show you a small AV. Can we have the video, please? ఈ తరంలో కామెడీ అనే పదానికి నిలువెత్తు రూపమేదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హాస్య బ్రహ్మానందం అనే పేరు మాత్రమే. ఆయనను తెలుగు ప్రజలు మాత్రం ముద్దుగా బ్రహ్మి అని పిలుచుకుంటారు. బ్రహ్మానందం గారి యొక్క పూర్తి పేరు కన్నగంటి బ్రహ్మానందం. ఈయన 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలోని చాగంటివారిపాలెం గ్రామంలో నాగలింగాచారి మరియు లక్ష్మీ నరసమ్మ గారుల దంపతులకు జన్మించారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్రహ్మానందం గారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. అదే సమయంలో ఆయన థియేటర్లో మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. అతను 1985లో దూరదర్శన్ తెలుగులో పకపకలు అనే కార్యక్రమం ద్వారా టెలివిజన్లోకి అరంగేట్రం చేశాడు. ఇది ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంది. ఈ షోలో బ్రహ్మానందం గారి యొక్క నటనను చూసి మంత్రముగ్ధుడైపోయాడు దర్శకుడు జంధ్యాల గారు. ఆయనకు ఆహానా పెళ్ళంట అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తా. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, ఒక్క ఛాన్స్. ఈ సినిమాలో పాడ మీద పైసలు ఏరుకునే పెదవా పోతావురే నాశనమైపోతావు అంటూ యజమాని పినాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడింది. పోషించిన అరగుండు పాత్ర ఒక్కసారే అయినా స్థితిగతులను మార్చేసింది. శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చెప్తాం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండయ్యా. అఘోరించాలే తెలివితేటలకి. ఆ తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అదే సంవత్సరంలో విశేషమైన జనాదరణ పొందిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్వయం కృషి పసివాడి ప్రాణం సినిమాలో నటించారు బ్రహ్మానందం గారు. కానీ బ్రహ్మానందం గారి యొక్క మొదటి సినిమా శ్రీ తాతావతారం. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు తెర మీద నవరసాలు పండించి నటనతో విజృంభించిన బ్రహ్మానందం గారు మొట్టమొదటిసారి బాబాయి హోటల్ అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. అందుకే నా పిల్లలకి అమ్మలేని లోటు తెలియకుండా అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నారు బాబాయ్. అప్పట్లో బ్రహ్మానందం గారు ఉన్న ప్రతి సినిమా విజయం సాధించేది. అసలు ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారంటే ఆ సినిమా హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అనే తీర్పు సినిమా రిలీజ్ కు ముందే వచ్చేసేది. అలా ఎన్నో గొప్ప గొప్ప వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరినీ అలరించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం గారు నటనతో పాటు ఔత్సాహిక శిల్పి మరియు స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డులకెక్కారు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇలా మన హాస్య బ్రహ్మానందం గారి గురించి ఎంత చెప్పుకున్నా కామాలే తప్ప ఫుల్ స్టాప్లుండవు. ఇలాగే ఆయన మనందరినీ అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు రెజో ఫెస్ట్ 2023కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది మా రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్స్ హైదరాబాద్. జన్మ జన్మలకి దోమనై పుడితే 10 దోమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని, ఇంకొక జంతువునై పుడితే 10 జంతువుల్ని నవ్వించేటువంటి స్థితి భగవంతుడు నాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు హాస్య బ్రహ్మానందం గారు. Please
please join us in welcoming Padma Shri Dr. K. Brahmanandam Garu to join us on stage here at Rezo Fest 2023. Come on, the clap's got to be on, everybody. Keep clapping, keep clapping. And can I request Vidya Sagar Sir, Academic Dean, to present a bouquet to Brahmanandam Sir. And can I also request Markandeya Sir, CEO, Resonance Hyderabad, and Mallesh Sir, GM Resonance Hyderabad, to present the shawl and the memento. Can I now request Brahmanandam Sir to please join us? They have all been waiting to listen to you since morning, but we'll let them wait a little more because we have some set of awards to be given away. Let's quickly get started with the Achievers Awards. These are the students who have entered in the premier institutions. Let's start with Pravalika, MBBS. Let's have a big round of applause for Pravalika. Pravalika, please join us. Let's have a big hand, everybody. Next, Tanushri. Come on, you got to keep clapping, everybody, keep clapping. Jay Aditya, Triple IT. Jay Aditya, Triple IT next. Followed by Sneha Reddy, NIT. Please be ready. Sneha Reddy, NIT. Followed by Vaishalini, IIT. Vaishalini, IIT. Followed by Shiva Vedya, IIT. Next, M. Hemant, Triple IT. M. Hemant, Triple IT. Followed by L. Rajesh, NIT. Vishnu, NIT. S. Sahiti, Triple IT. Y. Sanjana Reddy, IIT. Mahesh Gaur, NIT. Basant, Triple IT. Kaushik, IIT. Jaideep, IIT. Sadhguru Sai, IIT. Mercy, NEET. Rishita, IIT. Anirudh, IIT. Parameshwar, IIT.
Anushka Agarwal, IIT Hyderabad. Sai Vardhan, IIT. K. Pallavi, VIT. B. Neetu Sri, NIT. Parameshwar, IIT Bhubaneswar. E. Snehal, IIT Bhilai. B. Pranay, IIT Patna. Y. Deepika, IIT Jodhpur. Mokshagna, IIT Delhi. Likhit, IIT Bhilai. Ananya, IIT. E. Karthik, IIT. Sri Charan, IIT. Can I now request sir to speak a few words? ప్రేమైన విద్యార్థులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రెజో ఫెస్ట్ ఈ కార్యక్రమం సందర్భంగా అంటే ఒక ఫెస్టివల్ లా జరుగుతుంది, ఒక పండగలా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకుందంటే నేను ఇంతకుముందు కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు స్టూడెంట్స్కి ఇట్లాంటి యానివర్సరీ కానీ ఇలాంటి ఫెస్టివల్స్ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడతారో మనకు తెలుసు. ఆ కాలేజీకి ఎవరినైనా గొప్ప సినిమా వాళ్ళనో లేకపోతే ఇంకెవరినైనా గొప్ప వాళ్ళని తెచ్చినప్పుడు పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు ఎంత ఆనందపడతారో కూడా నాకు తెలుసు. అక్కడ కూర్చొని చూసిన ఒక విద్యార్థిగా ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నానంటే నాకు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మానందం అంటే సినిమా యాక్టరు, సినిమాల్లో కామెడీ చేస్తుంటాడు, ఇక్కడ కూడా కామెడీ చేస్తే బాగుండు అనుకుంటారు. సినిమాల్లో మనం ఎలాగో కామెడీ చేస్తుంటాం, అక్కడ నవ్వుకుంటాం, అక్కడ బాగానే ఉంటుంది కెమెరా ముందు, ఆడియన్స్ ముందు. కానీ ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎక్కువసేపు నేను మేము విసిగించను, చాలా తక్కువ సమయంలోనే నేను మాట్లాడాలనుకున్నంతా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ పూర్ణచంద్రరావు గారు నాకు ఈయనకి మొన్ననే పరిచయం, కానీ అంతకుముందు ఎక్కువ పరిచయం ఉంది. అదేంటంటే మా ఊరు పక్కనే వీళ్ళ ఊరు, మాది ముప్పాళ్ళ, వీళ్ళది గణపవరం. గణపవరం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ
ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎదిగాడంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ముప్పాళ్ళలో పుట్టినటువంటి బ్రహ్మానందం ఏదో చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు పద్మశ్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకోవటం అది నాకు ఆనందంగా ఉంది. ఇతనికి ఇంకా బోల్డంత భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎన్నో విజయాల్ని సాధించగలరు. మన ఇంటికి 4-5 వస్తేనే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు వీళ్ళన్నట్టు చూస్తుంటాం మనం. వాళ్ళు ఏదో మాట్లాడి వాళ్ళకేదో మనం చెప్పి వాళ్ళకేదో చేసి ఇన్ని వేల మంది విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళందరినీ ఆనందపరిచేటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని ఆర్గనైజ్ చేయడం అంతకంటే గొప్ప విషయం. ముఖ్యంగా దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది కాలేజీ వీళ్ళకి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. పోతే ఇక్కడ మీరందరూ నన్ను మన్నిస్తే నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకటి, చదువు అనేది వెరీ రేర్ క్వాలిఫికేషన్. ఆ చదువు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, బిఏనా, ఎంఏనా, ఎంటెక్కా, బీటెక్కా, ఎంబీఏనా, ఇవి కాదు. ఏదైనా చదువే. చదువుకోవడం అనేది అంటే వేరొక భాష నేర్చుకోవడం అనేది, భాష రాని వాళ్ళు నిరక్షరాస్యులు మన దేశంలో ఎంతోమంది ఉన్న రోజుల్లో చదువుకోవడం అనేది ఒక పెద్ద ఆర్ట్, గొప్ప విషయం, గొప్ప వరం కూడా. అటువంటిది చదువు అందరికీ అబ్బదు. బ్రహ్మాండమైనటువంటి మా డబ్బు, హోదా, స్థితిగతులు ఉన్న వాళ్ళకు కూడా చదువు అవ్వకపోవచ్చు. చదువు చాలా కొద్ది మందికి మాత్రమే అబ్బుతుంది. అటువంటి వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక్కడు ఉన్నాడంటే వాడు చుట్టూ 10 మందిని చదువుకున్న వాళ్ళని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుందని. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇఫ్ మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ సొసైటీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ కంట్రీ ఈజ్ ఎడ్యుకేటెడ్. అందువల్ల చదువుకున్నటువంటి విలువ అలాంటిది. చాలామంది ఈ మధ్య నేను చూస్తున్న దానిలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, అయ్యో మాకు చదువుకోవాలని ఉంది కానీ చదువుకోవడానికి డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చుట్టూ ఉన్న చీకటిని గురించి బాధపడటం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవటం మంచిదే. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఏదో ఇక్కడ మీకు చెప్పడం కోసం వచ్చిన వాడిని కాదు, నా జీవితాన్ని మీ ముందు ఉంచి చెప్తున్నాను. మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, వెరీ పూర్ ఫ్యామిలీ. ఎలా చదువుకోవాలనుకున్నప్పుడు కష్టం ఒక్కటే మార్గంగా తోచింది. దానికి మనం చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, పేదరికాన్ని ప్రేమించాలి. పేదరికాన్ని ప్రేమించడం అంటే సామాన్యమైన విషయం కాదు. తినడానికి తిండి లేకపోయినా ప్రేమించాలి. పేదరికాన్ని నువ్వు ప్రేమించినప్పుడు ఇట్ షోస్ ది వే హౌ టు గో అవుట్ సైడ్. నువ్వు బయటికి ఎలా వెళ్ళగలవు, ఎలా బాగుపడగలవు, ఎలా జీవితాన్ని సరిదిద్దుకోగలవు అని తెలిపేది పేదరికం. పేదరికం అంటే సాధారణంగా 100 రూపాయలు లేకపోవడం పేదరికం అని ఒకడు అనుకుంటే, 1000 రూపాయలు లేకపోవడం పేదరికం అని ఒకడు అనుకుంటే, 1 కోటి రూపాయలు లేదే అనుకుంటే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు లేవనుకోవడం కూడా పేదరికం. అది కాదు. పేదరికాన్ని మించింది ఏంటంటే ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మ నిబ్బరం కావాలి. అది అలా ఉండగలిగినప్పుడు మన కష్టం మనం పడుతున్నప్పుడు మన వెనకాల పరిగెత్తి విజయాలని మన వెనకనే పడి వస్తూ అది మాత్రం ప్రతి పేద విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి పేద విద్యార్థికి చెప్పడం కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మరి మిగతా విద్యార్థుల సంగతి ఏంటంటే, ఏ విద్యార్థి అయినా చదువుకుని తనకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచగలిగింది, ఏదైనా ఉచితంగా పంచగలిగింది ఉందంటే చదువు ఒక్కటి మాత్రమే. అటువంటి ఇప్పుడు వాళ్ళ డబ్బు తీసుకొని చదివించవచ్చు, ఫీజులు కట్టి మీరు రావచ్చు, ఏది చేసినా అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే చదువు. ఎడ్యుకేషన్. ఇట్ గివ్స్ యూ. ఈ ఎడ్యుకేషన్తో పాటు శీలేన శోభతే విద్య అంటాడు సంస్కృతంలో, ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు. క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, ఈ మధ్య తగ్గింది ర్యాగింగ్ అంటే ఏదో సరదాగా అల్లరి పెట్టించి ఆట పట్టించడం అనే దాంతో స్టార్ట్ అయింది. చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని బాధపడిపోయి చచ్చిపోయే స్థితికి కూడా తీసుకొచ్చే ర్యాగింగ్ల జోలికి మాత్రం వెళ్లకుండా
ఆనందాన్ని అవతల వరకే ఉంచి అందరూ కలిసికట్టుగా ఉండి హాయిగా ఆనందంగా ఉంటూ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్లో వెళ్ళి ఇవాళ ఇండియా, ఒకప్పుడు ఇండియా అంటే కాశీ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీకి మిగతా కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునేటువంటి ఇండియా ఒక ఫేజ్లో, ఒక స్థితిలో చదువుకోవడానికి లేక పరమ పూర్ అంటే దాన్ని ఏమంటారు, నిరక్షరాస్యులకు కొలువై ఉన్నటువంటి భారతదేశాన్ని ఇప్పుడిప్పుడే కోలుకుని ఆర్ యూ ఫ్రమ్ ఇండియా, ఓ ఇండియా గ్రేట్ 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 అనే స్థితి ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చారంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతమంది, ఎంత తెలివైన వాళ్ళు, 100 మంది తెలివైన వాళ్ళతో ఒక ఇండియన్ ఈజ్ ఈక్వల్. టుడే ఇట్ ఈస్ ప్రూవ్డ్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఇండియా మ్యాప్, ఇండియా తెలివితేటలు, ఇండియా గొప్పతనం గురించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గర నుంచి అద్భుతమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ఈ దేశంలో మీ అందరూ అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుని, అందుకనే మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను, గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మీకు ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తాడు. ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని ఉపయోగించుకుని మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలని, విజయ సోపానాలని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కొంచెం ఎక్కువసేపు నేను మాట్లాడితే నేను పూర్ణచంద్రరావు మీద పడిపోవడం, ఆయన నన్ను పట్టుకొని కిందకి తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటిదేం లేకుండా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. And we have very few awards left. We'd like you to please present it to our winners. Chiranjeevi, IIT. Anirudh, IIT. Next, Vishnu. Jagan Mohan Reddy, IIT. Jayavardhan. Sanjana, IIT. And Shiva Sai. Charan Venkat. That will be the last one for us. Thank you. Thank you very much. Can I request Markande sir, COO, Resonance Hyderabad, to please join us on stage, along with Mallesh sir, GM, Resonance Hyderabad, along with RKV sir, SPR sir, Ajay Nagar sir, BRB sir and Udit sir to please join us on stage for the felicitation ceremony.
మీరు వెళ్లే ముందు మా పిల్లలందరి తరపున నాదొక చిన్న విన్నపం. మీరు ఇంత దూరం వచ్చి ఒక్క డైలాగ్ చెప్పకుండా వెళ్తే ఖాన్తో గేమ్స్ ఆడుతున్నారా? శాల్తీలు లేచిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.